ఇజ్రాయెలే లేకపోతే అమెరికా ప్రభ ఏనాడో కొడివట్టినట్టే అమెరికన్ సిఐఏ కంటే ఇజ్రాయెల్ మొసాద్ చాలా సీరియస్. ప్రపంచంలో తీవ్రవాదుల నియంత్రణలో అమెరికాని ఏం చేస్తున్నా అని చెప్పుకుంటుంది, కానీ వాస్తవంగా ఇజ్రాయెల్ చేస్తే అమెరికాని వాడుకుంటుంది అంతే అది అన్నటువంటిది సహజంగా ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి అంశం. ఇప్పుడు అందుకనినే అమెరికా ఇజ్రాయెల్ని కాపాడుకుంటూ వస్తుంది. పేరు చేసేది అటాక్స్ ఇజ్రాయెల్, తిట్లు తినేది అది, కానీ లబ్ధి అమెరికాకి దానివల్ల. ఇప్పుడు అందుకని అత్యవసర సమయాల్లో ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కి వ్యతిరేక తీర్మానాలు వచ్చినప్పుడు తన వీటో పవర్ ద్వారా ఆపేస్తూ ఉంటుంది అమెరికా. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ ఏదైతే ఉందో, అంటే మన క్రికెట్ కాదు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉందో ఏదైతే ఉందో అది మొన్న ఇజ్రాయెల్ మీదన ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో, ఇజ్రాయెల్ మీదన కేసులు, ఇజ్రాయెల్ మీదన చర్యలు ప్రకటించిన నేపథ్యంలో దాని మీదనే శాంక్షన్స్ ప్రకటించాడు అప్పుడే ట్రంప్. ఇప్పుడు అవి అంటే వీళ్ళు ఇచ్చే ఫండింగ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి తగ్గిస్తా నిర్ణయం తీసుకున్నాడు.